వారే వారి ట్విట్టర్ లో ఒకటి పెట్టారు. ఏం పెట్టారా అంటే IHP కంపెనీ సెబీకి 20% మాకు ఈ వర్క్ లో షేర్ ఉందని పెట్టారని చెప్తున్నారు. IHP కంపెనీ AMR జేబీలో AMR సోదా మాకు 20% సేవ్. ఈ IHP కంపెనీ అనేది ప్రైవేట్ పబ్లిక్ కంపెనీ, పబ్లిక్ ఇష్యూ ఉన్న కంపెనీ. ఈ కంపెనీ వర్క్లు ఏమన్నా వస్తే సెబీకి ఇంటిమేట్ చేస్తుంది. వారు చేసేటప్పుడు 20% ఉందన్నారు. కేవలం IHPకి ఉన్న వాల్యూ 20%. మిగతాది మొత్తం ఆ సుజన్ రెడ్డికి ఇచ్చాడు. వాళ్ళ బావమరిదికి ఇచ్చి ఆ డబ్బంతా పోగు చేసుకున్నాడు. అబ్బా, రేవంత్ రెడ్డి గారు నాకు భలే దొరికాడు లడ్డూలా, ఎమ్మటే దించేస్తున్నా, నేను ముఖ్యమంత్రిని అవుతున్నానని పగట కలలు కంటున్నారు. నువ్వు చెప్పేదేంటి 20% IHPకి ఉందని వాళ్ళ జేబీలో పెట్టారు. వాళ్ళ జేబీలో పెట్టిన షేరు 20% అఫీషియలే. దాంట్లో నువ్వు కనుక్కొని ట్విట్టర్లో పెట్టేదేంటి? నువ్వు కనుక్కుందేంటి? ట్విట్టర్లో పెట్టేదేంటి? 8,888 కోట్ల ఇంకెక్కడిది? దాంట్లో 8,888 కోట్లు రేవంత్ రెడ్డి గారు దోచుకున్నది ఎక్కడ? వారి బావమరిది ఏంటి? పొద్దున్న లేస్తే నీ సంఖ్యలో మీ నాయన సంఖ్యలో ఉండే ఉపేందర్ రెడ్డికి సొంత అల్లుడు సృజన్ రెడ్డి. అది మర్చిపోయి ఎప్పుడో 2015లోనే నువ్వు పాలమూరు రంగారెడ్డిలో ఇదే సుజన్ రెడ్డికి ప్యాకేజీ 7లో 1150 కోట్లు అఫీషియల్ గా నువ్విచ్చిన వర్క్. ఆ సుజన్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి గారి బావమరిదని నువ్వు రంగేస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. అంటే నోటికి ఏ పదం వస్తే ఆ పదం, నోటికి ఏ అంకె వస్తే ఆ అంకె, ఎవరి మీద పడితే అది మాట్లాడితే ఆ మాటకి ఒక వ్యాలిడిటీ వస్తుందని ఏదైతే తాపత్రయపడుతున్నారో అసలు దానికి స్పందించక్కర్లా. మేము నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఈ రాష్ట్రానికి మంచి చేయాలి, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, మేము ప్రశ్నించే ప్రతి దాంట్లో నిజం ఉంది అని నిజమైతే ఛాలెంజ్ చేస్తున్న కేటీఆర్ గారికి మీ ద్వారా ఈ 8,888 కోట్ల ఈసీబీ వాల్యూ, టెండర్ పిలిచిన వాల్యూ కానీ కనీసం ట్యాక్సులతో కలిపైనా అంత విలువ ఉంటే ప్రూవ్ చేసిన గంట లోపే మంత్రిగా నేను రాజీనామా చేస్తా. నిన్ను మంత్రిగా లేవు కాబట్టి నిన్ను ఎమ్మెల్యేగా రాజీనామా చేయమంటున్నా. అక్కడ పర్యవేక్షణలో చూసుకుందాం. కాబట్టి ఒక్కటే చెప్తున్నా, తప్పకుండా ఇటువంటి అబద్ధాలు, గ్లోబల్ ప్రచారాలు తెలిసి తెలియక మిడిమిడి జ్ఞానాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, మిగతా ప్రభుత్వంలో ఉన్న మంత్రుల్ని కానీ విమర్శించడానికి ముందు ఒక ఏళ్ళు మాకెళ్ళి చూపిస్తే 4 ఏళ్లు మీకెళ్ళి చూస్తాయి.